ఆరు యమలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ యమధర్మరాజు ఈ బాలికను తీసుకువెళ్ళి శిక్షింపుము అని చెప్పి గుప్తాకి చెప్తూ ఉంటారు. ఇక దాంతో ఆరు, అదేంటి యమధర్మరాజు గారు, మా చెల్లెలి కడుపున నేను మళ్ళీ జన్మించబోతున్నాను కదా అని అంటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు నవ్వుతో, ఎవరు చెప్పారు బాలిక, నేను నీతో అబద్ధం ఆడితిని, నీకు మరు జన్మ లేదు, నువ్వు మేమిచ్చిన శక్తులను దుర్వినియోగపరిచావు, అందుకే మరి జన్మ పొందే అవకాశాన్ని కోల్పోయావని చెప్పి యమధర్మరాజు గారు అనగానే ఇకప్పుడు ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. గుప్తా గారు, మీ కళ్ళ ముందే నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరేం మాట్లాడరేంటి అని చెప్పి ఆరు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు బాగి తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తూ బాధగా కూర్చొని ఉంటుంది. అమర్ తన కోసమని చెప్పి జ్యూస్ తీసుకొని వస్తాడు. బాగి, ఈ జ్యూస్ తాగు అని చెప్పి అంటూ ఉంటే, మీరు నాకు జ్యూస్ తీసుకురావడం ఏంటండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వే కదా నన్ను చూసుకున్నావు, ఇప్పుడు నిన్ను, నీ కడుపులో ఉన్న బిడ్డను కేర్ టేకర్గా నేనే కదా చూసుకోవాల్సింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మీ అక్క మొట్టమొదటిసారి తల్లైనప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో ఆ విషయం నాతో చెప్పిందో తెలుసా, కానీ ఇప్పుడు నీలో అటువంటి ఎగ్జైట్మెంట్ ఏమీ కనిపించడం లేదు. కొంతవరకు నువ్వు ఎందుకలా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. మొన్నటి వరకు అరుంధతి నీ సొంత అక్క అన్న విషయం నీకు తెలీదు, అందుకే నువ్వు ఆ నిజం తెలిసిన తర్వాత నీకు దూరమైంది నీ సొంత అక్క అని తెలిసి బాధపడుతున్నావు కదా. నువ్విప్పుడు ఆలోచించాల్సింది దూరమైన ఆరు గురించి కాదు, దగ్గరవుతున్న అమ్మతనం గురించి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడి ఆరు గురించి, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఆరు యమలోకంలో ఎంతగానో బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడకు బాలిక, నీ బాధను నేను చూడలేకపోతున్నాను. మా రాజుగారు ఇంతటి పెద్ద అబద్ధం ఆడతారని నేను కూడా ఊహించలేకపోయాను. నాకు కూడా ఈ విషయం తెలియదు బాలిక, నన్ను నమ్ముము అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, గుప్తా గారు, నేనేమి మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదు, మీకు కూడా ఈ విషయం తెలియదని నాకు అర్థమైపోయింది. కానీ ఇన్ని రోజులు మళ్ళీ నా చెల్లెల కడుపున నేను బిడ్డగా పుడతానని అనాథగా గత జన్మలో నరకం అనుభవించిన నాకు ఈ జన్మలో అక్కలు, అన్నయ్యలు, అమ్మ, నాన్న, తాతయ్య అన్ని బంధాలు కూడా ఉంటాయని ఎంతగానో ఆశపడ్డాను. అటువంటిది ఒక్కసారిగా మరు జన్మ లేదనేసరికి నాకు చాలా బాధేస్తుంది గుప్తా గారు అని చెప్పి ఆరు చాలా బాధపడుతూ ఉంటుంది. నా కుటుంబాన్ని ఒకసారి చూడాలనిపిస్తుంది, ప్లీజ్ గుప్తా గారు, నన్ను భూలోకానికి తీసుకెళ్ళిపోండి, మరు జన్మ లేకపోయినా పర్వాలేదు, అలాగే ఆత్మగా నా కుటుంబంతో గడిపేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా, లేదు బాలిక, నేను నిన్ను నీ కుటుంబం దగ్గరికి తీసుకువెళ్ళలేను, అలా చేస్తే మా రాజుగారి మాటను నేను ధిక్కరించిన వాడిని అవుతాను అని చెప్పి గుప్తా, ఒక్క అవకాశం మాత్రం ఇవ్వగలను, మాయా దర్పణంలో ఏం జరుగుతుందో చూసే అవకాశం మాత్రం కల్పించగలను అని అంటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి, గుప్తా, ఏం చేస్తున్నావు నువ్వు, మాయా దర్పణాన్ని ఉపయోగించి ఈ బాలికకు తన కుటుంబాన్ని చూపించదలుచుకున్నావా అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా, యమధర్మరాజా, ఇన్ని రోజులు మరుజన్మ ఉందని ఆ బాలికకు ఆశ చూపించి ఒక్కసారిగా మరుజన్మ లేదనేసరికి చాలా బాధపడుతుంది. అందుకే కనీసం ఇలా అయినా తన కుటుంబాన్ని చూసి సంతోషిస్తుందని, కాస్తైనా బాధను మర్చిపోతుందని మాయాదర్పణంలో తన కుటుంబాన్ని చూపిస్తున్నాను యమధర్మరాజు గారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో యమధర్మరాజు, సరే గుప్తా, ఆ బాలిక బాధలో ఉందని అంటున్నావు కాబట్టి కొద్దిసేపు మాత్రమే ఆ మాయా దర్పణం చూడడానికి నేను అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ ఆ బాలికకు తన కుటుంబాన్ని అందులో చూయించడం వల్ల ఆ బాలికకు భూలోకం వెళ్ళాలనే ఆశ కలుగుతుంది అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. లేదు రాజుగారు, కొద్దిసేపు మాత్రమే నేను మాయా దర్పణాన్ని వీక్షిస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా ఆ మాయా దర్పణంలో ఏం జరుగుతుందో ఆరుకి చూపిస్తూ ఉంటాడు. మనోహరి రణవీర్ దగ్గర నుండి తిరిగి ఇంటికి వస్తుంది. నలుగురు పిల్లలు కూడా గదిలో కూర్చొని ఉంటారు. ఇకప్పుడు పిల్లలు మాట్లాడుకుంటూ ఉండగా మనోహరి ఎలాగైనా సరే పిల్లల మనసుని పొల్యూట్ చేయాలి,
పిల్లలు బాగిని అసహించుకునేలాగా చేస్తే అప్పుడు బాగి పిల్లలు తనని అసహించుకున్నారని చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తుంది. తన కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకుంటుంది. ఆ తర్వాత దీన్ని కూడా చంపేసి నెమ్మదిగా నేను అమర్ పక్కన సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి మనోహరి పిల్లలు ఏం చేస్తున్నారు, గేమ్ ఆడుకుంటున్నారా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అవునంటీ, మీరు కూడా ఆడతారా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. లేదులే, నాకు వేరే పనుంది, మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఇప్పుడు మిస్సమ్మ కడుపున రేపో పాపో బాబో పుడతారు కదా అని చెప్పి అంటూ ఉంటే, అవునండి, మాకు ఖచ్చితంగా చెల్లి పుడుతుంది అని వాళ్ళు అంటూ ఉంటారు. మీరేంటి చెల్లి పుడుతుందని ఇంత సంతోషంగా ఉన్నారు? రేపు ఆ చెల్లి పుడితే మీ డాడీ ఆ మిస్సమ్మ ఇద్దరు కూడా తనని అపురూపంగా చూసుకుంటారు. మీ గురించి ఈ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అదేంటండి అలా అంటారు? మా గురించి పట్టించుకోవడానికి ఎవరు ఎందుకుండరు, మీరున్నారు కదా అని అంజు అంటూ ఉంటుంది. అంటే అంజు, ఎంతైనా మిస్ అమ్మ మీ డాడ్ చూసుకున్నంత నేను మిమ్మల్ని చూసుకోలేను కదా. రేపు మిస్ అమ్మకు పిల్లలు పుడితే తనకి మీ మీద శ్రద్ధ తగ్గిపోతుంది, చీటికి మాటికి మీ మీద కోప్పడుతుంది అని చెప్పి మనోహరి పిల్లల మనసుని కలుషితం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో పిల్లలంతా కూడా ఆలోచించడం మొదలు పెడతారు. దాంతో మనోహరి పిల్లలు ఇప్పుడిప్పుడే నా దారికి వస్తున్నారు, వీళ్ళ మైండ్ని ఇంకా పొల్యూట్ చేయాలి అనుకొని, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? రేపు ఆ పాప పెరిగి పెద్ద అయిన తర్వాత ఆస్తి మొత్తం కూడా తనకే రాసిస్తారు. ఎందుకంటే తనంటేనే మిస్ అమ్మకు మీ డాడ్కి ఇద్దరికి ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అమ్మో చూడండి ఆంటీ, దయచేసి ఇంకొకసారి ఇటువంటి మాటలు చెప్పేటట్టయితే మా దగ్గరికి రాకండి. మిస్సమ్మ కడుపున పుట్టబోయేది మా అమ్మ. మా అమ్మని మేము చాలా జాగ్రత్తగా మా చేతులతో ఎత్తుకొని పెంచాలని అనుకుంటున్నాము. దయచేసి ఇలా మా మైండ్ని పొల్యూట్ చేయకండి. ఇంకొకసారి మా దగ్గరికి వచ్చి మిస్సమ్మ కడుపున పుట్టబోయే బిడ్డ గురించి ఇలా మాట్లాడితే మేము వెళ్ళి డాడీకి చెప్పేస్తామని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజు కూడా అవునంటీ, మిస్సమ్మ కడుపున ఖచ్చితంగా మా అమ్మే పుడుతుంది. మా అమ్మ అస్థికలు నదిలో కలిపిన రోజే మిస్సమ్మ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందంటే మళ్ళీ మా అమ్మే మాకు చెల్లిగా పుట్టబోతుంది. దయచేసి మమ్మల్ని విడిదీయాలని చూడకండి అని అంజు కూడా మనోహరికి బుద్ధి చెప్తుంది. దాంతో మనోహరి వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఏదో ఒకటి చెప్పి వీళ్ళ మనసు పాడు చేయాలనుకుంటే వీళ్ళేంటి పుట్టబోయే బిడ్డ మీద మరీ ఇంత ప్రేమను పెంచుకుంటున్నారు అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చాటుగా ఉండి బాగి పిల్లల మాటలు విని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉంటే అప్పుడే రాతోడు బాగి దగ్గరికి వస్తాడు. ఏంటి మిస్సమ్మ, ఏమైంది, ఇంతలా బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం లేదు రాతోడు, నా కడుపున పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను అని బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రాతోడు, ఇది సంతోషించాల్సిన విషయమే కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు మిస్సమ్మ అని అంటూ ఉంటే, రేపు నా కడుపున పుట్టబోయే బిడ్డ వల్ల ఈ ఇంట్లో ఎటువంటి సమస్యలు వస్తాయోనని ఆలోచిస్తున్నాను రాతోడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. బిడ్డ వల్ల ఏం సమస్యలు వస్తాయి మిస్సమ్మ, ఏమి రావు అని రాతోడు అంటూ ఉంటే, లేదు రాతోడు, నీకు తెలీదు, పిల్లలందరూ కూడా ఇప్పుడు కలిసిమెలిసి ఎంత చక్కగా ఉన్నారో. ఇప్పుడు రేపు పుట్టబోయే బిడ్డ వల్ల ఒకవేళ నేను కానీ ఆయన కానీ ఆ బిడ్డ మీద కాస్తంత ప్రేమ ఎక్కువ చూపించినా కూడా పిల్లలందరూ నచ్చుకుంటారో. అలా జరగకుండా ఉండాలంటే, అక్కకు పిల్లలకు నా వల్ల బాధ కలగకుండా ఉండాలంటే నేను అబార్షన్ చేయించుకోవడమే కరెక్ట్ అని అంటూ ఉంటుంది. రాతోడు బాగి మాటలకు షాక్ అవుతూ ఉంటాడు. నాకు ఆల్రెడీ 4 పిల్లలు ఉన్నారు రాతోడు, నేను కనకపోయినా కూడా ఆ పిల్లలకు నేనే తల్లిని, మరి అటువంటప్పుడు నాకు ఇంకా వేరే బిడ్డ ఎందుకు, రేపే హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటే ఆరు ఎంతగానో ఏడుస్తూ గుప్తా గారు, ఆడదానికి తల్లవడం అనేది గొప్ప వరం, నా పిల్లల కోసం బాగి ఆ అదృష్టాన్ని కూడా కాదనుకుంటుంది, నిజంగా తను ఎంత గొప్పది అని అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితులను నా చెల్లెలు అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదు గుప్తా గారు, ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్ అని చెప్పి
ఆరు గుప్తాని బతిమలాడుతూ ఉంటే నా చేతుల్లో ఏం లేదు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే యమధర్మరాజు గుప్తా దగ్గరికి వచ్చి, చూడు గుప్తా, నేను కొద్ది రోజులు విహారయాత్రకు వేరే లోకానికి వెళ్తున్నాను. అప్పటి వరకు ఈ పాపులందరినీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటే, అప్పుడు అలాగే యమధర్మరాజు గారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, గుప్తా గారు, యమధర్మరాజు గారు ఒక 10 రోజుల పాటు యమలోకంలో ఉండరు కదా, కాబట్టి భూలోకానికి వెళ్ళడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఎలాగైనా సరే నా చెల్లెల్ని అబార్షన్ చేయించుకోకుండా ఆపాలి. ప్లీజ్ గుప్తా గారు, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. నేనేమి నా చెల్లెలు కడుపున నన్ను పుట్టించమని మిమ్మల్ని అడగడం లేదు కదా, చిన్న సాయమే కదా, ప్లీజ్ గుప్తా గారు చెయ్యండి అని ఆరు అంటూ ఉంటే, లేదు బాలిక, ఇప్పటికే నేను నీకు ఎంతో సాయం చేశానని మా ప్రభువులు వారు నా మీద కోపంగా ఉన్నారు అని, ఇప్పుడు నేను నీతో పాటు భూలోకానికి వస్తే ఈ యమలోకాన్ని ఎవరు చూసుకుంటారో అని అంటూ ఉంటాడు. దాంతో ఆరు, ఈ యమలోకాన్ని చూసుకోవడానికి చిత్రగుప్తుల వారు ఉన్నారు కదా, మీరెందుకు విచిత్రగుప్తుల వారు, అందుకే మీరు నాతో పాటు కిందికి రండి ప్లీజ్ గుప్తా గారు అని ఆరు అంటూ ఉంటే, వలదు బాలిక, నేను రాలేను అని గుప్తా అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు ఎంతో బాధగా ఏడుస్తూ, అంతేలేండి గుప్తా గారు, భూలోకంలో ఉన్నప్పుడైతే నేను నీ సోదరుడినని చెప్పి నాకు ఎన్నో మాటలు చెప్పారు, ఎటువంటి కష్టం వచ్చినా నాకు అండగా నిలబడతానని అన్నారు, చివరకు ఇలా ప్లేట్ మార్చేశారు అని చెప్పి ఈ లోకంలో నేను ఒంటరినయ్యాననే ఫీలింగ్ కలుగుతుంది, నాకంటూ ఎవరూ లేరు అని ఆరు ఏడుస్తూ ఉంటే, వద్దు బాలిక, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నా మనసుకి బాధ కలుగుతుంది. సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి కేవలం ఈ 10 రోజులు నువ్వు భూలోకం వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాను. నీ సోదరి మనసు మార్చి మళ్ళీ నువ్వు యమలోకానికి వచ్చేయాలి. మా ప్రభువుల వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియకూడదు అని అంటూ ఉంటే, తప్పకుండా గుప్తా గారు అని ఆరు అంటూ ఉంటుంది. ఇక అలా ఆరు భూలోకంలో గుప్తాతో కలిసి అడుగు పెడుతుంది. బాగి అబార్షన్ చేయించుకుందా అని చెప్పి హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడ హాస్పిటల్లో అబార్షన్ చేయించుకోబోతూ ఉండగా అప్పుడే ఆరు అక్కడికి వచ్చి బాగి అబార్షన్ని అడ్డుకుంటుంది. ఆరు అక్కడ కనిపించగానే బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అక్క, నా కోసం మళ్ళీ వచ్చావా అని బాగి అంటూ ఉంటే, నువ్వు చేసేది నాకేం నచ్చడం లేదు బాగి, నీ కడుపున బిడ్డ పుట్టబోతూ ఉంటే నువ్వు నీ చేతులతో బిడ్డను చంపుకోవాలనుకోవడం ఏంటి అని చెప్పి, నీ కడుపున పండంటి బిడ్డ పుట్టాలి, ఆ బిడ్డనే అన్ని సమస్యలకు పరిష్కారం, ఆ మనోహరికి బుద్ధి చెప్పబోయేది కూడా ఆ బిడ్డనే అని చెప్పి ఆరు బాగీకి చెప్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.